ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఇదే నియోజకవర్గం గుండా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు తెలుగంగ బ్రాంచ్ కెనాల్ కింద గూడూరు ప్రాంతానికి కూడా విస్తరిస్తాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా తాను ఉంటూ నేను చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రి ఆ హామీ చేయని పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా అన్నా అని చెప్పి అన్న మాటలు కూడా నేను విన్నాను. ఇదే గూడూరులో తాగునీటి సమస్య గురించి చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో కండలేరు నుంచి పైప్ లైన్ల ద్వారా అక్షరాల 63 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని తీసుకొచ్చి త్రాగడానికి నీళ్ళిచ్చిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది కాదా అన్నా అని చెప్పి ఆ మాట అంటూ అటువంటి పథకం కూడా వీళ్ళు సరిగ్గా నడపలేని అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అన్నప్పుడు ఆ మాటలు కూడా నేను విన్నా. ఇదే గూడూరులోనే గూడూరు 1 గూడూరు 2కు రెండింటికి కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఆ పరిస్థితి ఏమిటి? ఆ రోజు నేను చూసినప్పుడు అదే పరిస్థితి, ఈ రోజు నేను చూసినప్పుడు కూడా అదే పరిస్థితే కనిపిస్తా ఉంది. అంగుళం కూడా ముందుకు కదలని ఆ పరిస్థితి గురించి చెప్పినప్పుడు నేను విన్నాను. ఇదే నియోజకవర్గంలోనే నిమ్మకాయల రైతులు 80 కేజీల లూజు బస్తా కనీసం 500 రూపాయలు కూడా గిట్టడం లేదన్నా అని చెప్పి నా కళ్ళ ముందరనే ఆ నిమ్మకాయలను తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేసి అన్నా చూడన్నా మా బతుకులు అని చెప్పి రైతన్న అన్న ఆ ప్రతి మాట నేను విన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్కటే చెబుతున్నాను. మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధలో నేను విన్నాను, మీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. మరొకసారి నేను మీ అందరికీ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 5 సంవత్సరాలలో మనకు కనిపించింది ఏమిటి అనంటే ప్రతి అడుగులోనూ మోసం 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 తప్ప మరొకటి కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా దిగజార్చారో మీరంతా చూస్తా ఉన్నారు. ప్రతిరోజు ఒక మోసం, ప్రతిరోజు ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక కుట్ర, రోజుకొక కుట్ర మాదిరి సాగుతా ఉన్నాయి ఈ రాజకీయాలు. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 12 రోజుల్లో కుట్రలు ఇంకా తారాస్థాయికి చేరుతాయి. మిమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇవాళ యుద్ధం న్యాయంగా జరగడం లేదు. ఇవాళ యుద్ధం జరుగుతా ఉంది అనంటే మనము యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు. మనం యుద్ధం చేస్తా ఉన్నది ఇవాళ ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా గత 20 రోజులుగా ఏం చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. ఈ మరో 12 రోజుల్లో ఇవే కుట్రలు ఇంకా ఎక్కువ చేస్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఉన్నది లేనట్టుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు. రోజుకొక సినిమా చూపిస్తారు, రోజుకొక డ్రామా కూడా మనందరికీ కూడా చూపిస్తారు అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోమని చెబుతూ ఎన్నికల నాటికొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర ఉండదు. ఆ కుట్రలో భాగంగా ఎన్నిక వచ్చేసరికి ఆయన చేయబోయే పెద్ద కుట్ర ఏమిటో తెలుసా? ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెడతాడు. ప్రతి చేతిలోనూ. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా. ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి, ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బులు పెట్టి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, మీరంతా కూడా మీ వార్డుల్లో, మీరంతా కూడా మీ గ్రామాలలో, మీరంతా కూడా ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి,
ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి, కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులన్నా చదివించే పరిస్థితులు మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈరోజు ఇంజనీరింగ్ చదివించాలంటే ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయం అరకొర కూడా రావడం లేదు. ఒక్కసారి ఆలోచన చేయక్క. ఈ రోజు మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు, ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, కనీసం 1 రూపాయి అయినా మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేదక్క. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఎన్నికల తేదీ వరకు మొత్తం ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ఎస్సీలుగా ఉంటూ, ఆ బీసీలుగా ఉంటూ, ఆ ఎస్టీలుగా ఉంటూ, ఆ మైనారిటీలుగా ఉంటూ, ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పేదరికంలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి 4 దఫాల్లో అని. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా సరిపోయిందా అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి.